హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఒక ఆడది మీకు లైన్ వేయాలంటే ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. ఆడవాళ్ళు ఎంత ఈజీగా మగవారిని నమ్మరు. ఒకవేళ ఏ పురుషుడైనా నచ్చితే తనని చాలా రోజులుగా గమనించి అతనిలో ఏవో కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటేనే ఇష్టపడతారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అన్నట్టు వారి మాటలు అంత ఈజీగా అర్థం కావు. వారితో కొన్ని రోజులు ప్రయాణం చేస్తే తప్ప వారు పూర్తిగా ఎవ్వరికీ అర్థం కారు. అలాంటి ఆడవారు ఎవరైనా అబ్బాయిని తనకు నచ్చాలంటే చాలా రోజుల టైం పడుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి లైన్ వేస్తుంది అంటే ఈ కొన్ని సంకేతాలను తెలియజేస్తుంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక అమ్మాయి నీకు లైన్ వేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ రెండు పనులను చేస్తుంది. ఇలాంటి క్వాలిటీస్ మీరు ప్రేమించే అమ్మాయిలో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ప్రత్యేకంగా ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు తను చూడడం చాలా కామన్. కానీ నువ్వు చూడనప్పుడు మాత్రం తను చూస్తుంటే అదే అసలైన ప్రేమ. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని అర్థం. ఆమె ప్రేమ మీకు తెలియాలంటే ఆమె మీతో ఈ రెండు విధాలుగా ప్రవర్తిస్తుంది. మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే ఆమె మీ ముందుకు రావడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఎందుకలా చేస్తుందంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంది కాబట్టి మీరంటే ఇష్టం వల్ల, సిగ్గు వల్ల తనకు ధైర్యం లేక ముందుకు రాకుండా ఉంటుంది. నిజంగా ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తే వారి ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు. వారిని దొంగచాటుగా వారు చూడనప్పుడు చూస్తూ ఉంటారు. వారితో మాట్లాడడానికి ఎంత ఇష్టం ఉన్నా కూడా మాట్లాడలేకపోతుంటారు. ఎందుకంటే తను మాట్లాడితే మీరు ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఆ విధంగా చేస్తుంటారు. కానీ మిమ్మల్ని ఒక రోజు కూడా చూడకుండా ఉండలేరు. ఏదో ఒక రకంగా ఏదో ఒక సాకు చెప్పి మిమ్మల్ని చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. ఒకరోజు మిమ్మల్ని చూడకుండా వారికి ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది. అంతగా మీ మీద ఇష్టాన్ని పెంచుకుంటారు. మీ ముందుకు వచ్చి తన ప్రేమను మీకు చెప్తే తనను ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయపడతారు. అందువల్ల తన ప్రేమను మీకు తెలియకుండా దొంగచాటుగా మిమ్మల్ని చూస్తూ ప్రేమిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ ప్రేమను మీకు తెలిసేలా చేస్తారు. తనకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే వారికి మాత్రం మీ గురించి పదే పదే చెప్తూ మిమ్మల్ని పొగుడుతూ మీ మీద ఉన్న ప్రేమను తన ఫ్రెండ్కు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్తూ మురిసిపోతూ ఉంటారు. మీరు ఏ రోజు ఏ రంగు షర్ట్ వేశారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఏం తిన్నారు, మీకు ఏమంటే ఇష్టం, ఇలా మీరు చేసే ప్రతి పని తను గమనించి తన ఫ్రెండ్తో చెప్తుంది అంటే మీరంటే తనకు ఎంత ప్రాణమో, తను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో మీకు అర్థమవుతుంది. తన ప్రేమను మీతో డైరెక్ట్గా చెప్పకుండా తన ఫ్రెండ్తో మాత్రం పదే పదే గుచ్చి గుచ్చి చెప్తూ ఉంటారు. మీరు ఏ అమ్మాయినైనా చూస్తుంటే తను భరించలేదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించిన స్త్రీలు వేరే ఆడవారితో కొద్దిగా క్లోజ్గా ఉన్నా వారు అస్సలు తట్టుకోలేరు. ఆమెతో కొద్దిగా నవ్వినా కూడా తన ప్రాణం పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తననే చూడాలి, తనతోనే మాట్లాడాలని కోరుకుంటారు. మీకు తన ప్రేమ తెలియాలంటే ఆ స్త్రీ కొన్ని సూచనలు ఇస్తుంది. వీటి ద్వారా మీరు ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు చూసినప్పుడు కాకుండా మీరు చూడనప్పుడు ఆమె మిమ్మల్ని గమనిస్తుందంటే ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం. ఓ నలుగురు ఉన్నప్పుడు అందరితో ఆమె మాట్లాడి మీతో మాట్లాడకుండా సిగ్గుపడుతుంది అంటే ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం. అందరితో చాలా సూటిగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడి నీతో మాత్రం మీ కళ్ళను చూడకుండా కిందికి చూసి మాట్లాడుతుంది అంటే ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం. ఏదైనా తినే వస్తువు అందరికీ ముందుగా పంచి మీకు చివర్లో ఎక్కువగా పంచుతుందంటే ఆమెకు మీరంటే ఎంతో స్పెషల్ అని అర్థం. తను వెళ్ళేటప్పుడు అందరికీ బాయ్ చెప్పి మీకు చెప్పకుండా ముసిముసిగా నవ్వి వెళ్తుందంటే ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం. మీకు ఇష్టమైన రంగు బట్టలను ధరించడం, మీకు ఇష్టమున్న వాళ్ళతో మాట్లాడడం, మీకు ఎలా నచ్చుతుందో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉండడం, మీకు నచ్చని వాటిని అస్సలు చేయకపోవడం, ఇలాంటివి మిమ్మల్ని ఇష్టపడే స్త్రీ ఖచ్చితంగా చేస్తుంది. ఇలాంటి కొన్ని సంకేతాల ద్వారా ఆమె మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతుందో వివరంగా అర్థమవుతుంది. ఆడవాళ్ళు ఇంతకన్నా ఎలా చెప్తారు? తమ ప్రేమను ఇలాంటి సూచనలను బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఏ స్త్రీ కూడా నిన్ను ప్రేమిస్తున్నానని సూటిగా చెప్పదు. మీరే ఆమె మనసులోని మాటను తెలుసుకొని ఆమెతో మాట్లాడి ఆమె ప్రేమను అర్థం చేసుకోవాలి. కొందరు సిగ్గుతో లేదా భయంతో తన ప్రేమను ఎప్పటికీ కూడా మీతో చెప్పకుండా దాచేస్తుంటారు. కానీ మీరు గమనించి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని ఆమెతో కలిసి ఉండాలి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.